ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును వినేటువంటి చక్కని తరుణాన్ని దేవుడు దయచేసినందుకు దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తారో వారికి నెమ్మది. వాక్యంలో ఉంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, దేవుని యొక్క వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది, వారు తూలి తొట్టిల్లడానికి కారణమేమీ లేదని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ రోజుల్లో నెమ్మది లేని స్థితిని మనం చూస్తున్నాం. భయము హృదయాల్లో అలుముకున్నటువంటి పరిస్థితి, మనసులో కలవరం, మరి నిద్ర పట్టని పరిస్థితి, ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దినాల్లో నెమ్మది దేవుని యొక్క వాక్యమును ప్రేమించటం ద్వారా కలుగుతుంది అనే సంగతి మీకు తెలియచేస్తా ఉన్నాను. వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉంటే చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. గొప్ప ఆశీర్వాదం మీరు పొందడానికి అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 125వ కీర్తన మనము ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 165వ కీర్తన. ప్రియులారా, కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అయితే 120వ కీర్తన నుండి 126వ కీర్తన వరకు 15 కీర్తనలు మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 15 కీర్తనలు. ఈ 15 కీర్తనలు కూడా 134వ కీర్తన వరకు, ఈ 15 కీర్తనలు కూడా యాత్ర కీర్తనలు అని వ్రాయబడ్డాయి. ఇవి యాత్ర కీర్తనలు. ఈ కీర్తనలు యాత్ర కీర్తనలు అని ఎందుకు రాయబడ్డాయంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు సంవత్సరమునకు 3 సార్లు యెరూషలేము దేవాలయమునకు 3 ప్రాముఖ్యమైనటువంటి పండగలను ఆచరించడానికి వెళ్ళేవారు. ఈ పండగలను ఆచరించడానికి వెళుతూ ఉన్నటువంటి సమయములో ఈ పాటలు పాడుకుంటూ వెళుతూ ఉండేవారు. ఈ పాటలు పాడుకుంటూ వెళుతూ ఉన్నటువంటి సమయములో వారి యొక్క జీవితాల్లో ఎంతో ఆనందం, దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు పెళ్ళుబికి వస్తూ ఉండేవి. ఈ పాటలు పాడుకుంటూ వారు యెరూషలేమునకు వెళ్ళేవారు. ఈ యొక్క 15 కీర్తనలను గూర్చి కూడా మనం ఆలోచిస్తే, ఈ 15 కీర్తనలకు మూల వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే 122వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. 4వ వచనం, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కి వెళ్ళును అనేటువంటి మాట గమనించండి. యెరూషలేము ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి పట్టణం. ఈ ఉన్నతమైనటువంటి స్థలమునకు వారు ఎక్కి వెళుతూ ఉన్నారు. ఈ ఎక్కి వెళుతూ ఉన్నటువంటి సమయములో ఈ యొక్క కీర్తనలు పాడుకుంటూ దగ్గరకు వెళ్ళే కొద్దీ కూడా వారి యొక్క హృదయాల్లో ఆనందం, వారి యొక్క హృదయాల్లో కృతజ్ఞతాభావం, వారి యొక్క హృదయాల్లో ఆరాధన పెళ్ళుపికి వస్తూ
దేవునిని స్తుతిస్తూ వారు వెళ్ళేవారు. 125వ కీర్తన కూడా ఈ యాత్ర కీర్తనలలో ఒక కీర్తనగా మనం గుర్తించాలి. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు ఎలాగైతే యాత్రికులుగా దేవుని యొక్క పట్టణానికి వెళుతూ ఉన్నారో, ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా పరదేశీ యాత్రికుడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. మన యొక్క స్వస్థలము లేక మన యొక్క నిలువరమైన పట్టణము ఇది కాదు. మనము ప్రయాణికులము, మనము పరదేశులము అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేశమునకు, పట్టణమునకు మనం ప్రయాణమవుతున్నామనేటువంటి సంగతి మనం గుర్తించాలి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమునకు మనము ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికులము అని మనము గుర్తు చేసుకోవాలి. ఈ 125వ కీర్తనలో మనం గమనించినట్లయితే, ఈ కీర్తనకారుడు ఈ కీర్తన వ్రాసే సమయానికి ఇశ్రాయేలు భక్తిహీనుల పరిపాలన క్రింద ఉన్నట్లుగా మనం గమనించాలి. భక్తిహీనులైనటువంటి రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. దుర్మార్గులైనటువంటి రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ పరిపాలన సమయంలో దేవుని ప్రజలైనటువంటి వారికి అనేకమైనటువంటి కష్టములు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు అనుగ్రహించేటువంటి కాపుదలను గూర్చి ఈ యొక్క కీర్తన తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఆ దేశం ఎలాగైతే భక్తిహీనుల యొక్క అధికారము క్రింద ఉందో, నేటి ఈ ప్రపంచము ఎవరి పరిపాలన క్రింద ఉందో మనము గుర్తు చేసుకోవాలి. నేడు మనము చూస్తూ ఉన్నటువంటి ఈ లోకము దేవుని విరోధి అయిన దుష్టుడైన సాతాను యొక్క అధికారము క్రింది ఉంది అనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు సాతానుకు పెట్టినటువంటి పేరేమిటంటే ఈ యుగ దేవత. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఆ మాట మనము చూస్తాం. అంత మాత్రమే కాకుండా ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే లోకాధికారి అనేటువంటి మాట దుష్టుడైనటువంటి సాతానును గూర్చి అన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో జీవించి ఉన్నటువంటి సమయంలో ఆయన సాతాను నుండి శోధనను ఎదుర్కొన్నాడు. 2 శోధనలు అయిపోయాయి. 3వసారి సాతాను వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఈ శోధనలో సాతాను ప్రభు అయినటువంటి యేసయ్యతో అంటూ ఉన్నాడు, ఒక్కసారి నీవు నాకు సాగిలపడి నమస్కారము చేయి, ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతా కూడా నేను నీకు ఇస్తానన్నాడు. అంటే ఆ మాట యొక్క భావం ఏంటంటే ఈ లోకం దుష్టుని యొక్క అధికారం క్రింద ఉంది అనేటువంటి సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా మరొక మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. క్రింద ఫుట్నోట్లో చూసినట్లయితే దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంతా కూడా దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంతా కూడా దుష్టుని యందున్నది.
దుష్టుని యొక్క అధికారము క్రింద ఉన్నది, సాతాను యొక్క అధికారము క్రింద ఉన్నది అనేటువంటి మాటను యోహాను భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దుష్టుడు అనగా సాతాను. ఈ సాతాను చేసేటువంటి పని, వాడు దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును తప్ప మరి దేనికి నీ రాడు అని ఈ వాక్యములో ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పారు. అవును, దుష్టుని యందు పడి ఉన్నటువంటి లోకము, నాశనము క్రింద ఉన్నటువంటి లోకము, హత్య క్రింద ఉన్నటువంటి లోకము, దొంగతనము చేయబడుతున్నటువంటి లోకము దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు. ఏమి దొంగిలిస్తాడు? నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు, నీ సంతోషాన్ని దొంగిలిస్తున్నాడు, నీ బిడ్డలను దొంగిలిస్తా ఉన్నాడు. దుష్టుని యందు ఈ లోకము పడి ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ లోకము ఈ దుష్టుని యందు పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే, సత్యవంతుడైనటువంటి వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని మనము ఎరుగుదుము అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దుష్టుని యొక్క అధికారము క్రింద, దుష్టుని యందు పడి ఉన్నటువంటి లోకముగా ఈ లోకముంది. అయితే ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయములో దేవుడు తన యందు నమ్మిక ఉంచిన వారికి ఎలాంటి భద్రత కలుగ చేస్తాడో ఈ 125వ కీర్తనలో మనం చదువుతామండి. ఆ వాక్యం దగ్గరకు మరలా వస్తాను నేను. 125వ కీర్తన. ఈ 125వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవాయందు నమ్మిక యుంచువారు వారు ఎలా ఉంటారంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఇక్కడ ప్రియులారా, ఆయన విశ్వాసులకు ఇచ్చేటువంటి భద్రత ఏంటంటే, వారు స్థిరముగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. సియోను కొండను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, సియోను కొండ దగ్గర అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. సియోను కొండ దగ్గర ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సియోను కొండ దగ్గర విపరీతమైనటువంటి రక్తము ఒలికించబడింది. ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు సియోను కొండ దగ్గర జరిగినా కూడా సియోను కొండ నిశ్చలముగా ఉంది. సియోను కొండ స్థిరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో పరిస్థితులు మనం గమనించినట్లయితే, ఈ రోజుల్లో పరిస్థితులను చూస్తూ ఉన్నట్లయితే మనం నిశ్చలముగా ఉండలేకపోతా ఉన్నాం. ఈ రోజుల్లో జరుగుతున్న మారణ హోమం మనం చూస్తూ ఉన్నట్లయితే మనము కదిలించబడుతూ ఉన్నాం, కలవరపడుతూ ఉన్నాం, జడుస్తూ ఉన్నాం, ఆందోళనకు గురి అవుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యములు అంటా ఉన్నాడు, సియోను కొండవలే ఉందురు, నిశ్చలముగా ఉందురు, కదలక ఉంటారు, జడియకుండా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎంత భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నామండి. రోజుకొక వార్త మనం వింటూ ఉన్నాం. గడియ గడియకు భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. కీడు వెంబడి కీడు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఒక శుభవార్త నేను చెప్తా ఉన్నాను. నీవు నిశ్చలముగా ఉండాలంటే, నీవు దుర్వార్తకు జడియకుండా ఉండాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో నీవు కదలకుండా ఉండాలంటే ఒకే ఒకటి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి యెహోవా యందు నమ్మిక ఉంచుట అనేటువంటి మాటను గమనించాలండి. యెహోవా యందు నమ్మిక ఉంచుట అనేటువంటి మాటను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, మనము నిత్యము కదలక నిత్యము నిలుచు
సియోను కొండవలే ఉంటాము అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఏమిటి ఆయన యందు నమ్మిక ఉంచడం అనేటువంటి మాటను గూర్చి నేను మీకు తెలియచేస్తాను. నమ్మిక ఉంచుట అనగా ఏమిటి, నమ్మిక ఉంచుట వలన మనలో కలిగే ఫలములు ఏమిటి అనేటువంటి మాటలు ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచుట అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట మీ దృష్టికి తెస్తాను నేను. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 9వ అధ్యాయములోనికి వద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయములో మనం చూచినట్లయితే 14వ వచనము నుండి అనేక మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ వచనాల్లో మనం చూస్తున్నాం ఈ వాక్యములో గమనించండి. మూగ దయ్యము పట్టిన ఒకడు తన కుమారుని ప్రభువైన యేసు యొక్క శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఈ మూగ దయ్యమును వెళ్ళగొట్టమని వారిని కోరుకున్నాడు. 17వ వచనంలో చూడండి. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు. ఈ తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు, శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయ్యా, నా కుమారుడు మూగ దయ్యం పట్టి బాధపడుతున్నాడు, అది వానిని తరచుగా నీళ్లలోనికి అగ్నిలోనికి త్రోసివేస్తూ ఉంది. నా కుమారుని మీరు బాగు చేయండి, స్వస్థపరచండి అని అడిగాడు. అది వారి చేత కాలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి అంటా ఉన్నాడు. 22వ వచనములోనికి వస్తే ఈ మాట అంటున్నాడు. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యని తండ్రి అడిగాడు. నీ వలన ఏదైనా అయితే నీవు ఏం చేస్తావంటే నాకు సహాయం చెయ్యి అన్నాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య అన్న మాట నా వలన అవుతుందని అనలేదు, కానీ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య అన్న మాట, నేను చేయగలను, నేను చేయగలిగిన సమర్థుడును, కానీ నీవు నమ్మాలి. సజీవుడైన దేవుని యందు నమ్మిక ఉంచుట వలననే మనము ఫలము చూడగలమనేటువంటి సంగతి మనం గమనించాలి. సజీవుడైనటువంటి దేవుని యందలి నమ్మకం ఏం చేస్తుందంటే దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరిగేటట్టు చేస్తూ ఉంది. చాలామంది వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, పరిస్థితులు ఇలాగున్నాయి కదా, దేవుడు ఏం చేస్తున్నాడండి అని ప్రశ్నిస్తారు. దేవుడు ఏం చేస్తున్నాడు కాదు, దేవుడు చేయగలడు అనేటువంటి నమ్మకం నీకుంటే ఆయన యొక్క శక్తి నీలో ప్రత్యక్షపరచబడుతుంది. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అంటే అర్థం ఏంటంటే, నేను చేయగలను, కానీ నీ యొక్క బాధ్యత ఏంటంటే నీవు నమ్మాలి అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు. సజీవుడైనటువంటి దేవుని యందు నమ్మకముంచినప్పుడే దాని యొక్క ప్రతిఫలాన్ని మనము చూడగలమనేటువంటి సంగతి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే అతడు ఒక మాట అంటాడండి. ఆ తండ్రి అన్నాడు 24వ వచనంలో చూస్తే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా అడిగాను. ఈ యొక్క వ్యక్తిలో రెండు ఆలోచనలు ఉన్నాయండి. ఒకటి నమ్మకం ఉంది, మరొకటి అపనమ్మకం ఉంది.
ఈ రెండు స్వభావాలు, ఈ రెండు ఆలోచనలు ఒకదానికి ఒకటి విరోధంగా అతని యొక్క హృదయంలో ఉన్నాయి. నమ్ముతున్నాడు, మరొక ప్రక్క అపనమ్మకం వస్తుంది. నమ్ముతున్నాడు, మరొక ప్రక్క అపనమ్మకం వస్తుంది. చాలాసార్లు ఏమవుతుందంటే చాలామంది జీవితాల్లో ఈ రెండు ఆలోచనలు పోరాడుతూ ఉంటాయండి. ఈ రెండు ఆలోచనలు నమ్ముతాం, వింటున్నంతసేపు నమ్ముతాం, బయటికి వెళ్ళిన తర్వాత అపనమ్మిక చోటు చేసుకుంటుంది. దేవుని యొక్క కార్యాలు వింటున్నంతసేపు నమ్ముతాం, ఆ తర్వాత వెంటనే అపనమ్మిక వస్తుంది. నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మిక వస్తుంది అనేటువంటి మాట తెలియచేశాడు. చాలాసార్లు ఏమవుతుందంటే అపనమ్మకమే నమ్మకాన్ని జయిస్తూ ఉందండి. ఎప్పుడైతే అపనమ్మకం నమ్మకాన్ని జయించిందో మనము దేవుని యొక్క కార్యాన్ని మనము చూడలేమండి. ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైనటువంటి విశ్వాసులారా, హృదయాల్లో దోబూచులాడుతూ ఉంటాయి. ఒకటి నమ్మకం, మరొకటి అపనమ్మకం. ఈ రెండు దోబూచులాడుతున్నటువంటి సమయంలో ఏది బలముగా ఉంది, ఏది అపనమ్మిక నమ్మికను జయిస్తూ ఉందా? మరి అపనమ్మికను మనం జయించాలంటే ఈ వ్యక్తి ఒక మాట అడుగుతా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసయ్యను అంటా ఉన్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. నాకు అపనమ్మిక లేకుండా సహాయము చెయ్యి. ఆ క్రింద వచనాల్లో చూచినట్లయితే మరి ఫుట్నోట్లో వ్రాయబడి ఉంది, కన్నీళ్లు విడిచి అని వ్రాయబడి ఉంది. కన్నీళ్లతో దేవుని వేడుకుంటున్నాడు, ప్రభువుని అడుగుతా ఉన్నాడు, నాకు సహాయము చేయి ప్రభువా, అపనమ్మిక లేకుండా సహాయము చేయి. ప్రియులారా, అపనమ్మిక లేకుండా సహాయం మనం ప్రభువు నుండి కోరుకోవాలి అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొక మాట కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడైన భిక్షకుడు స్వస్థత పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు. మరి శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారము నొద్ద భిక్షమడుక్కుంటూ ఉన్నాడు. ఈ భిక్షమడుక్కుంటున్నటువంటి వాడు అద్భుతంగా స్వస్థపరచబడ్డాడు. ఎలా స్వస్థపరచబడ్డాడు? పుట్టినది మొదలుకొని మరి వాడు కుంటివాడు, భిక్షమడుక్కుంటూ ఉన్నాడు, శృంగారం అనేటువంటి దేవాలయము దగ్గర కూర్చుని ఉన్నాడు. వీడు స్వస్థపడ్డాడంటే వీడికి ఇంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. పేతురు అంటా ఉన్నాడు, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచియున్న ఎరిగియున్న వీరిని బలపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగ చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వలన కలిగిన విశ్వాసమే. ప్రియులారా, దేవుని యందు మనం నమ్మిక ఉంచడానికి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి అడగాలి. నాకు అపనమ్మిక రాకుండా నీవు సహాయం చెయ్యి ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచేటట్లు, నీ మాట యందు నమ్మిక ఉంచేటట్లు నీవు నాకు సహాయం చెయ్యి ప్రభువా అని
మనము కోరుకొనవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ 125వ కీర్తనలు అంటా ఉన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని చెబుతూ, నమ్మిక ఉంచిన వారు మనం ఎలాగూ గుర్తించగలం? ప్రతి చెట్టును దాని యొక్క ఫలముల వలన తెలియబడును. ప్రతి చెట్టు కూడా దాని యొక్క ఫలముల వలన తెలియపరచబడుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని గూర్చి మరొక 3 మాటలు చెప్పాడు. వారు జీవితంలో మనం చూచేటువంటి ఫలములు 3వ వచనములో చూచినట్లయితే, 1 నీతిమంతులు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఏమవుతున్నారంటే నీతిమంతులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని యందరి నమ్మకం మనలను నీతిమంతులుగా చేస్తుందనేటువంటి సంగతి మీకు తెలియచేస్తా ఉన్నాను. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును దేవుడు పిలువక మునుపు అతడు విగ్రహారాధికుడుగా ఉన్నాడు. అయితే సజీవుడైనటువంటి దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మాడు, దేవునిని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతుడుగా అతడు తీర్చబడ్డాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవుతారంటే వారు నీతిమంతులు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. 2వ మాటను మనం గమనించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు మంచివారు 4వ వచనములంటా ఉన్నాడు. 4వ వచనములో మనం చూసినట్లయితే 4వ వచనములో రాయబడినటువంటి మాట, యెహోవా మంచివారికి మేలు చేయుము. మంచివారు దేవుని యందు నమ్మిక ఉంచాము అని చెప్పిన వారంతా కూడా, దేవుని యందు నమ్మిక ఉంచిన వారంతా కూడా ఏమై ఉన్నారంటే మంచివారు. మంచివారంటే అర్థం ఏమిటి? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆత్మఫలములలో 1 మంచితనము అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయములో మనం చూచినట్లయితే 23వ వచనములో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మంచితనము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మంచితనము అనగా నైతిక ప్రవర్తనను గూర్చి తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. మంచి నీతి ప్రవర్తన కలిగినటువంటి జీవితం మంచితనం. కాబట్టి మన యొక్క అనుదిన జీవితములో నైతిక ప్రవర్తన ఎలాగుంది, మన నీతి ప్రవర్తన ఎలాగుంది అనేటువంటిది మనం ఆలోచించాలండి. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు నీతిమంతులు. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు, రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మంచివారు. మూడవదిగా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు ఎలాంటి వారంటే యథార్థ హృదయులు అనేటువంటి మాట ఈ వాక్యములో జ్ఞాపకం చేస్తున్నాను. యథార్థ హృదయులు అనగా ఏ విధమైనటువంటి వేషధారణ లేనటువంటి వారు, వేషధారణ లేనటువంటి వారు యథార్థ హృదయులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు వేషధారణ అనగా లేని భక్తిని మనము పైకి చూపించుకొనడం వేషధారణ. లేని భక్తిని మనం చూపించుకోవడం వేషధారణ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం, యథార్థ హృదయులకు మేలు చేయము. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, ఎవరైతే ఏ విధమైనటువంటి సందేహము లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచారో, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంచారో,
దేవుని యందు నమ్మిక ఉంచారో వారి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుందండి. 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, వారు చుట్టూ కాపుదల, పర్వతములు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీవు దేవుని యందు ఎప్పుడైతే నమ్మిక ఉంచావో దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందంటే, యెరూషలేము పట్టణమునకు కాపుదల ఏంటంటే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి కొండలు, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు, యెరూషలేము చుట్టూ ఎలాగైతే పర్వతాలు ఉన్నాయో కొండలు ఉన్నాయో అదేవిధంగా తన ప్రజల చుట్టూ ఆయన ఒక కొండలాగుంటాడు అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎలాగుంటాడో మీకు జ్ఞాపకం చేయడానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చినట్లయితే రాజులు 2వ గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం ఈ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఎలీషాను బంధించడానికి సిరియా రాజు ఏం చేశాడంటే గొప్ప సైన్యమును పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 14వ వచనం, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, శత్రు సైన్యాలు వచ్చేసాయి. శత్రు సైన్యములు వచ్చి ఆ చుట్టూ మోహరించాయి. ప్రవక్త అయినటువంటి ఎలీషాను పట్టుకొని తీసుకొని వెళ్ళాలని శత్రు సైన్యం వచ్చింది. శత్రు సైన్యం వచ్చినప్పుడు ఉదయమే దైవజనుని యొక్క సేవకుడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. పట్టణాన్ని చుట్టుకొని ఉన్నాయండి. గుర్రములు రథములు శత్రు సైన్యం అంతా కూడా చుట్టుముట్టి ఉంది. ఈ శత్రు సైన్యాన్ని తప్పించుకొనడం అసాధ్యమైనటువంటి పరిస్థితి, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పనివాడంటా ఉన్నాడు, అయ్యో నా ఏలినవాడా అని అంటా ఉన్నాడు. అయ్యో అనేటువంటి మాట ఉపయోగించబడిందంటే అర్థం ఏంటంటే చాలా ఇక ఏ విధమైనటువంటి నిరీక్షణ అంటూ లేనటువంటి పరిస్థితి అన్నమాట. అయిపోయింది మన పని, ఇక మనం ఏమీ చేయలేం. శత్రువు యొక్క చేతిలో మనం చిక్కుపడ్డాం. మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయ్యో ఏలినవాడా అని చెప్పి అంటా ఉన్నాడు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయగలం మనం? మన చెయ్యి దాటిపోయింది. మనము ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి, వైద్య సిబ్బంది చేతులెత్తేసినటువంటి పరిస్థితులు చేయి దాటిపోయాయండి. ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఏం చేయగలం? ఏమి చేయాలన్నా దిక్కు తోచనటువంటి పరిస్థితి. అయ్యో ఏలినవాడా, శత్రువు ముట్టడి వేశాడు, దగ్గరకు వచ్చేశాడు, పట్టణమును చుట్టుముట్టి ఉన్నాడు, గుర్రములు రథములు రౌతులు చుట్టూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన వల్ల ఏమవుతుంది? మన చేతిలో ఏమీ లేదు. మన వల్ల ఏమవుతుంది? అప్పుడు ఒక మాట అంటాడు, 16వ వచనం, అతడు భయపడవద్దు. సోదరుడా, ఇదే మాట నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను.
భయపడవద్దు. ఎవరు చేతులెత్తేసినా భయపడవద్దు. శత్రువు నీ చుట్టూ మోహరించి ఉన్నా భయపడవద్దు. వేల కొలదిగా కూలిపోతున్నా భయపడవద్దు. మహమ్మారి విజృంభిస్తున్నా భయపడవద్దు. మారణ హోమం సంభవిస్తున్నా భయపడవద్దు. భయపడవద్దు. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. భయపడవద్దు. ఎందుకో తెలుసా? మన పక్షమున ఉన్నవారు, మన పక్షమున ఉన్నవారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పక్షమున ఉన్నవారు మన శత్రువు కంటే అధికులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పక్షముగా ఉన్నటువంటి వారు, మన పక్షంగా ఎవరున్నారు? మన పక్షంగా ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుని యొక్క సర్వ సైన్యమంతా కూడా మన పక్షంగా ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క రాజ్యమంతా కూడా మన పక్షంగా ఉంది. దేవుని యొక్క వాగ్దానాలు మన పక్షంగా ఉన్నాయి. మన పక్షమున ఉన్నవారు, నీ పక్షమున ఉన్నవారు అధికులు. దేవునికి స్తోత్రం. శత్రువు పక్షమున ఉన్నవారి కంటే కూడా మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా చుట్టూ పర్వతం. ఏమిటి ఎలీషా చుట్టూ ఉందంటే పర్వతం. నీ చుట్టూ సాక్షాత్తు దేవాది దేవుడే ఒక పర్వతముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పర్వతం నీ చుట్టూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో అంటా ఉన్నాడు 125వ కీర్తనలో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి చుట్టూ గొప్ప పర్వతము భద్రతనిస్తూ ఉంది. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచువారు నిశ్చలంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఈ కీర్తనలో మరొక సంగతి చెప్పాడు. దేవుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో చెప్పాడు. తన ప్రజల పట్ల, భక్తిహీనుల పట్ల ఏ విధంగా తాను వ్యవహరిస్తాడో చెప్పాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మేలు చేస్తాడు. మేలు చేస్తాడు. నమ్మిక ఉంచిన వారికి మేలు చేస్తాడు. భక్తిహీనుల అధికారం, దుస్తుని యొక్క అధికారం వారి మీద ఉండకుండా చేస్తాడు అనేటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మనము జ్ఞాపకం చేసుకోవాలండి. యెహోవా యందు నమ్మిక ఉంచడం. యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట కూడా ఈ సందర్భంగా నేను చదువుతాను. 112వ కీర్తన 6వ వచనం. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు అనేటువంటి మాట గమనించండి. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఇంకా మనం చూచినట్లయితే, వాడు దుర్వార్తకు జడియడు అనేటువంటి మాటలు ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రశ్న,
ఒకవేళ నీవింకా నమ్మిక ఉంచకుండా ఉన్నట్లయితే ఈ ప్రస్తుత దినాల్లో దేవుని కాపుదల నీకు కావాలంటే, దేవాది దేవుడు నీ చుట్టూ అగ్నిపర్వతంగా ఉండాలంటే, దేవుని యొక్క సర్వ సైన్యాలు నీ పక్షంగా ఉండాలంటే ఒక తీర్మానం చేసుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన చెయ్యలేడని కాదు, నీవు నమ్మితే ఆయన చేయగలిగినటువంటి వానిగా ఉంటాడు అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఆయన యందు నమ్మిక ఉంచడానికి ఒక తీర్మానం చేసుకొనమని విజ్ఞాపన చేస్తా ఉన్నాను. ప్రభువు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన ఈ వర్తమానమును బట్టి నీకు వందనాలు. ఈ వర్తమానమును నీ యొక్క ప్రజల జీవితాల్లో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీ ప్రజల యొక్క కన్నులను తెరవండి ప్రభువా. ఏ రీతిగా నిన్ను నమ్మిన వారి చుట్టూ మీరు పర్వతంగా ఉన్నారో, ఆ పర్వతం మీద అగ్ని రథములు, గుర్రములు ఎలాగైతే తిరుగుతున్నాయో నాయన చూడడానికి కన్నులు తెరవచేయండి ప్రభువా. నీకు వందనాలు నాయన. ఇంకా ఎవరైనా నీ యందు నమ్మిక లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, లేక నమ్మకము అపనమ్మకములతో దోబూచులాడుతూ ఉన్నవారు ఉన్నట్లయితే, వారికి గొప్ప విశ్వాసమును మీరు పుట్టించండి. విశ్వాసమునివ్వండి ప్రభువా. అపనమ్మిక లేకుండా సహాయము చేయండి. ఈ వర్తమానమును మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.